దేవుడు. ఆయన సీతని కలవడానికి 7 సముద్రాలు దాటాడు. నేను 4 అడుగులు రావడానికి నరకం అనుభవిస్తున్నాను. ఆయనతో నాకు పోలికేంటి? ఆయన ఏకపత్ని వ్రతుడు. మరి నాకు ఒకవైపు నువ్వు, మరోవైపు సిరి. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావు? నాకు సిరి ప్రవర్తన మీద అనుమానంగా ఉంది సత్య గారు. ఎందుకు? మామూలుగా మనం కోర్టుకి వెళ్దామంటే ఎందుకు ఏంటి అని అడిగేది. అత్తయ్య గారు వచ్చి సిరిని కోర్టుకి తీసుకువెళ్ళండి అని అడగగానే తను కోర్టుకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించింది. ఒకవేళ తన ఐడెంటిటీ తెలియాలని ఇంట్రెస్ట్ చూపించుంటుందేమో. పైగా అలా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవచ్చని అనుకుని ఉంటుంది. ఎందుకంటే మనం తనకి అలాగే చెప్పాం కదా, నువ్వు కోర్టులో ప్రెజెంట్ అయితే నీకు నీ వాళ్ళ గురించి తెలిసే అవకాశం ఉంటుందని. అందుకే అలా బిహేవ్ చేసిందేమో. సరే, మీరన్నట్టే అనుకుందాం. మరి మీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిన రోజున సిరి పదే పదే నీ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడు అని అడిగింది. ఆ రోజు ఫస్ట్ నైట్ అని చెప్పేసరికి చాలా ఎగ్జైట్ అయ్యి అలా మాట్లాడుండొచ్చు. సరే, అది కరెక్టే అనుకుందాం. మరి ఈరోజు కూడా నీ భర్త ఎవరంటూ చాలా ఫోర్స్ చేసింది. నిజం చెప్పాలంటే నాకు చెప్పేయాలనిపించింది. ఆల్మోస్ట్ నేను చెప్పేసేదాన్ని. అంతలా ఫోర్స్ చేసింది. సమయానికి మణమ్మ గారు వచ్చారు కాబట్టి నేను బ్రతికిపోయాను. అంతెందుకు, జడ్జి గారు ఏం చెప్పారో మీరు కూడా విన్నారు కదా. అంతేకాదు, తాళిబొట్టు తెగిందని కూడా హంగామా చేసింది. ఒకవైపేమో మా అమ్మ పరిస్థితి అలా ఉంది, నన్నే తలుచుకుంటూ బాధపడుతుంది. నిజం చెప్పాలంటే నాకు అర్థం కావటం లేదు మంజు. ఏ కథలోనూ పురాణాల్లోనూ ఇలాంటి కథ వినలేదు, చూడలేదు.